నమస్తే అండి, నా పేరు గౌతమ్. నేను ఇప్పుడు శాంసంగ్లో 2025లో వచ్చిన లేటెస్ట్ టీవీస్ అయితే ఎఫ్ సిరీస్ మోడల్స్ ఉన్నాయి. వాటిల్లో పిక్చర్ క్వాలిటీ కోసం ఒక మంచి ఫీచర్ చెప్పబోతున్నాను. దాన్ని ఏమంటున్నాము అంటే కలర్ బూస్టర్ ప్రో. ఈ ఫీచర్ అసలు మనం ఎందుకు తీసుకొచ్చామంటే చాలామంది యూజర్స్ ఏమంటారు, శాంసంగ్లో ట్రూ కలర్స్ అంటే న్యాచురల్గా అయితే కనపడుతున్నాయి, బట్ ఆ కలర్ని బూస్ట్ చేసుకోవడానికి ఇంకేమైనా అడిషనల్ ఆప్షన్ ఉంటే బాగుండేది అని. సో దానికి సొల్యూషనే మన కలర్ బూస్టర్ ప్రో. ఎర్లియర్గా ఉన్న కలర్ బూస్టర్ ప్రోకి డిఫరెన్స్ ఏంటి అంటే ఏఐ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఉన్న కంటెంట్ బట్టి, అంటే ఆల్రెడీ కలర్ కనుక మనకు అంత సఫిషియెంట్గా బ్రైట్గా ఉంది అనుకుంటే దానిలో ఎటువంటి చేంజ్ రాదు. అలా కాకుండా మనకు అక్కడ బూస్ట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉంది అంటే దానికి సరిపడేటట్టుగా టీవీ అనేది బేస్డ్ ఆన్ కంటెంట్ చేసుకోగలుగుతుంది. ఒకసారి ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఇది మనం ఏదైతే ఉందో ఒక వీడియో చూస్తున్నాము. దీన్ని మనం ఏ రకంగా 3 మోడ్స్, ఏది కలర్ బూస్టర్ ప్రో ఆఫ్ కానీ, లేదంటే హై కానీ, లేదంటే లో కానీ ఏ రకంగా పెడుతున్నాం అనేది ఒకసారి డిఫరెన్స్ చెక్ చేద్దాం. కొంచెం సో కలర్ బూస్టర్ ప్రో మనం తీసుకొచ్చాం. నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్, అంటే నార్మల్గా కంప్లీట్ న్యాచురల్గా ఎలా కనపడుతుంది అనేది ఇక్కడ ఉంది. అదే మనం కలర్ బూస్టర్ లో చేసామంటే కొంచెం కలర్ అనేది బూస్ట్ అని చూడండి సార్. అదే మనం కంప్లీట్గా కలర్ బూస్టర్ హైలో కనుక పెట్టాము అంటే ఇంకా డిఫరెన్స్ అనేది వస్తుంది. సో కలర్ బూస్టర్ని లోలో ఉంచుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు, కంప్లీట్గా హైలో కూడా ఉంచవచ్చు. సో కంప్లీట్గా బేస్డ్ ఆన్ కస్టమర్ ప్రిఫరెన్స్ డిఫరెంట్ మోడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది కలర్లో. సో పిక్చర్ క్వాలిటీ పరంగా ఇది మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.